ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న హీట్ ఇప్పుడు డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, వివాదాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన రిపోర్ట్ ని టీపీసీసీ చీఫ్ కు అందజేసింది. మంత్రి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిలపైన కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి హైకమాండ్ అసలేం చేయబోతోందో ఇప్పుడు చూద్దాం. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వటం, వాటికి వివరణ ఇవ్వటం, అది కమిటీకి నచ్చకపోవటం, రిపోర్ట్ రెడీ చేయటం, కాంగ్రెస్ నాయకత్వానికి అందించడం జరిగిపోయింది. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం ఘటనలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన ఫైనల్ రిపోర్ట్ ని అధికారికంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సమర్పించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఈ రిపోర్ట్ అందజేశారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వ్యవహార శైలిని కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వీరిద్దరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నివేదికలో స్పష్టంగా సిఫారసు చేసినట్లు సమాచారం. చిన్నారెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా దృష్టి పెట్టుకో సమగ్రమైన ఒక రిపోర్ట్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీకి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మాట్లాడకూడదు. దానివల్ల ఉపయోగం జరగకపోవటం, నష్టం జరుగుతుందని మేము భావించి వారు ఇచ్చినటువంటి తీసి వెనక్కి తీసుకోవాలని చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద సమగ్ర రిపోర్ట్ తయారు చేసి హైకమాండ్ పంపాం. క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఈమెయిల్ చేశారు. పార్టీ హైకమాండ్ కు పంపేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రి స్థాయిలో ఉన్న కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ వేటు వేయాలని సిఫారసు చేయటం కాంగ్రెస్ లో కలకలం రేపింది. పార్టీలో అలజడి రేపుతోన్న ఈ క్రమశిక్షణ కమిటీ నివేదికపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వీరిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుంటాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.